పూర్తయి ఉన్నత చదువులకి వెళ్లాలనుకున్న విద్యార్థుల కోసం కలలకు రెక్కలు పథకాన్ని తీసుకొస్తామని ప్రకటించారు నారా భువనేశ్వరి. నిజం గెలవాలి యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా పత్తికొండలో పర్యటించిన ఆమె యువతతో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. రానున్న టీడీపీ జనసేన ప్రభుత్వంలో ఈ స్కీమ్ ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా ప్రొఫెషనల్ కోర్సులు నేర్చుకునే వారికి ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంకు రుణాలు ఇవ్వనున్నట్టుగా తెలిపారు. వీటికి వడ్డీ పూర్తిగా ప్రభుత్వమే చెల్లించేలా పథకాన్ని రూపొందిస్తామని తెలిపారు. శివరాత్రి మరి ఉమెన్స్ డే నా విషెస్ మీ అందరికీ. ఏముందంటే ఇట్ ఈస్ గుడ్ మార్నింగ్ టు ద హ్యూమన్ క్యాపిటల్స్. You are the most valuable asset for tomorrow's world. I am deeply touched and honored, overwhelmed with your presence for this Nijam Gelavali. This is a call for Dharma Youth by Telugu Desam Party to restore democracy. It's a war against good and evil. It's a war against destruction. It's a war against human crimes. All this happened due to the failing moral values. All this happened due to the failing of moral values. Andhra voted for a non-transparent leader who is far from the development and welfare of the state. He curtailed the freedoms of human rights, freedom to speech, expression, freedom to religion, freedom from want and freedom from fear. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.